భరత్ గారు, ఈరోజు మండలిలో ఏం జరిగింది? పయ్యావుల కేశవ్ గారు అంటే ఆర్థిక శాఖ మంత్రి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతవరకు అయ్యారంటే హెడ్సెట్ కూడా విసిరి కొట్టేంత. ఏం జరిగింది అసలు? అన్న, ముందుగా మీకు అలాగే సాక్షి ప్యానలిస్ట్కి అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. నమస్తే. 4 రోజుల నుండి ఈ ఇందాపూర్కి హెరిటేజ్ సంస్థకి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనే దాని మీద చర్చ పెట్టమని కంటిన్యూస్గా మేము అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒకరోజేమో అచ్చెన్నాయుడు గారు అరిచేసి, ఒకరోజేమో అనిత గారు అరిచేసి, ఒకరోజు పయ్యావుల కేశవ్ గారు అరిచేసి వాయిదా వేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూడా ఈ చర్చ జరగాలి అని చెప్పి మేము కౌన్సిల్లోకి వెళ్ళినప్పుడు ఏదో రకంగా 3 రోజుల నుంచి కంటిన్యూస్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వీళ్ళు. ఫస్ట్ డే వాయిదా పడినప్పుడు బిల్గేట్స్ ఇష్యూ బయటకు వచ్చింది. సెకండ్ డే వాయిదా పడిన తర్వాత అజిత్ పవార్ గారికి సంబంధించినటువంటి వారికి ఈ రామ్మోహన్ నాయుడు గారికి ఏదో సంబంధం ఉందని వచ్చింది. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా వీళ్ళ ముఖాల్లో కనిపించి ఈరోజు మేము భగవంతుని ఫోటోలు తీసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ ముఖాలు చూడాలన్నా ఒక్కొక్కరివి అసలు ఒక రకమైనటువంటి భయం, ఎందుకు కానీ దేవుడితో పెట్టుకున్నాం రా నాయన అనేటటువంటి భయం క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ ముఖాల్లో కనిపించింది. ఆ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా మరి పయ్యావుల కేశవ్ గారు ఏ రకంగా ఆ హెడ్ ఫోన్స్ కింద పడేసి కొడుతున్నారో మీరు క్లియర్గా చూడొచ్చు. మేము 100% చెప్తా ఉన్నాం, దేవుడి ఫోటోలు చూసిన వెంటనే వారు విపరీతంగా భయపడి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తా ఉన్నారు. ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. అంటే దేవుడి ఫోటోలు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని మీరేదో అల్లరి చేశారట అన్నా. నేను మళ్ళీ బొత్స గారు ఆల్రెడీ ఇష్యూ మీద చెప్పారు, మళ్ళీ నేను చెప్తాను. మేము కౌన్సిల్ లోపలికి వెళ్ళినప్పుడు మా సభ్యుడు ఒక ఆయన ఈ భగవంతుని ఫోటోలు ఏవైతే భగవంతుని ప్రింట్అవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్అవుట్లన్నీ కూడా హ్యాండ్అవుట్స్ ఇస్తా ఉన్నాడు. ఆ హ్యాండ్అవుట్స్ తీసుకొని మేము బొత్స గారి టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళి లోపల నిరసన చేయడం స్టార్ట్ చేసినాం. ఈ ఖచ్చితంగా ఆ లోపలికి వెళ్ళిన వెంటనే బొత్స గారు కూడా అక్కడ మన ఆ కాళ్ళు చెప్పులన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళండి అని చెప్తే మేము అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళాం. వాళ్ళు మేము ఎంతసేపు మేము మన ఆ ప్రింట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్న ఫోటో చూపిస్తున్నారు తప్పితే దాని తర్వాత మేము లోపలికి వెళ్ళి నిరసన చేసేటప్పుడు ఒక్క ఎమ్మెల్సీ సభ్యుడికైనా కూడా చెప్పులు ఉన్నట్టు కానీ వాళ్ళు ఒక్క ఫోటో అన్నా కనీసం ఆ ఫుల్ వీడియో అన్నా వాళ్ళు ఇవ్వగలుగుతారా అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఆయన కాదు, రమేష్ యాదవ్ గారు ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆయన ఈరోజు అక్కడ నుంచి వచ్చేటప్పుడే ఆల్రెడీ మేము ఇన్ రైటింగ్ మాకు మొత్తం వీడియో ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో రాగానే నేనే మన సాక్షి టీవీలో ప్లే చేపిస్తాను. ప్రతి ఒక్కరు ఆ భగవంతుడు అంటే మాకు భయం ఉందన్న, భగవంతుడు అంటే మేము కూడా చాలా నిష్ఠతో చాలా భక్తితో ఆ భగవంతుడిని పూజిస్తాం. మా ఇంటెంట్ అంతా కూడా భగవంతునికి వీళ్ళు క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఏదైతే వెంకటేశ్వర స్వామి అనే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ డ్యామేజ్ ఎలా వీళ్ళు చేశారో మీరు చెప్పినట్టు 20వ తారీఖు సెప్టెంబర్ 2024 నుంచి ఆ బ్రాండ్ ఇమేజ్ ని కాపాడడానికి ఏదైతే లడ్డు తినాలంటే భయపడేటటువంటి భక్తులు మనసులో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి భయాన్ని పోగొట్టడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి మేము పోరాడుతూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న నారా భువనేశ్వరి గారు మరి వారికి సంబంధించినటువంటి హెరిటేజ్ మీద మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మొత్తం క్లారిటీ ఏదైతే ఉందో దాని మీద సుప్రీంకోర్టు నుంచి వీళ్ళు ఐ థింక్ ఏదో ఇంజంక్షన్ ఆర్డర్ ఏదో తీసుకొచ్చారని నాకు చెప్పారు. అంటే హెరిటేజ్ గురించి 4 రోజులు సభలో చర్చ కూడా జరగలే. సభలో మీ ఆందోళన చేస్తేనే మీరు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్లు తీసుకురావచ్చు. అదే సుప్రీంకోర్టు భగవంతుని మీద లడ్డు మీద మాట్లాడద్దు అని చెప్పి మీకు నోటీసులు ఇస్తే మీరేమో బ్యానర్లు వేసి ఆ బ్యానర్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి అబద్ధాలు అవాస్తవాలని చెప్పింది నిజం కాదా? మరి అదే ఇష్యూలో అంబటి రాంబాబు గారి గొడవ అయిందనేది కూడా నిజం కాదా? అంటే మీకు మీ బ్రాండ్ ఇమేజ్ ఎంత ఇంపార్టెంట్, భగవంతుడు ఏమైపోయినా పర్వాలేదు. ఇది వీళ్ళ ఉండేటటువంటి మీరు ఒక విషయం చెప్పండి. నేను ఒకటి చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలంతా కాదు కానీ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నటువంటి కుప్పం నియోజకవర్గ ప్రజలైనా
ఈ జంతువుల కొవ్వు కలిసింది, హార్పిక్ కలిసింది, యాసిడ్స్ కలిసాయి, వీటితో తయారు చేసే రసాయనాలతో లడ్డు తయారు చేశారని చంద్రబాబు నాయుడు గారి మాటల్ని కుప్పం ప్రజలైనా విశ్వసిస్తున్నారా? మీరు గ్రౌండ్ లెవెల్లో వాస్తవం ఏముంటే అదే చెప్పండి, ఏదున్నా పర్లేదు. అన్న, హిందూ అనేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇలాంటి మాటల్ని ఆయన ఈ 4 నెలలుగా చెప్తున్నటువంటి, మీరు నిన్న కొన్ని ప్లే చేశారు, phase 1, phase 2, phase 3, phase 4 అని. చంద్రముఖి phase 1, phase 2, phase 3, phase 4 లాగా ఆయనలోనే ఒక రకమైనటువంటి మార్పు. ఆయన ముఖం మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే phase 1 లో ఆయన ఫేస్, phase 4 లో ఆయన ఫేస్ కి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ వచ్చేసింది. కుప్పంలో ఎంతో మంది ప్రజలు, అక్కడ భగవంతుని నమ్మేటటువంటి వారు, వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ టైం ఈ లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు మేము కుప్పంలో వెళ్ళి ఆ భగవంతునికి, చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ఇవ్వండి స్వామి అని చెప్పి మేము పూజలు చేసినాం. ఓకే, వెరైటీగా వీళ్ళు కూడా రేపు ఏదో పూజలు చేయాలని చెప్పి టీడీపీ పార్టీ కాల్ ఇచ్చిందని అంటా ఉన్నారు. వీళ్ళు పూజలు చేయాలి నిజమే, ఎందుకంటే భగవంతునికి వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని, భగవంతునికి వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాల మీద వీళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే నిజంగానే రేపు వీళ్ళందరూ పూజలు చేసి ఆ భగవంతునికి సారీ చెప్పి వీళ్ళు ఆ భగవంతుని దగ్గర క్షమాపణలు కోరాలా. అందుకు వీళ్ళు పూజలు చేయాలి కరెక్ట్ గానే. అది కుప్పంలో చేస్తారా, రాష్ట్రం మొత్తం చేస్తారా నాకు తెలియదు, కానీ భగవంతుని మీద వీళ్ళు చేసినటువంటి ప్రచారానికి నిజంగా మీరు చెప్పినట్టు ఆ భగవంతుడే ఈ రోజు వీళ్ళకి మొటిక్కాయలేసి వీళ్ళ స్టాక్ ప్రైజులు కానీ, వీళ్ళ సెల్ఫ్ ఇమేజ్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అవకాశం కోసం, ఆయన రాజకీయం కోసం ఎవరిని విడిచిపెట్టాడు, ఆఖరికి భగవంతుని కూడా విడిచిపెట్టాడు అనేటటువంటి అంశం వాళ్ళంతకు వాళ్ళే బయటికి తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళే పబ్లిసైజ్ చేసుకుంటా ఉన్నారు.